హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి ముఖ్య గమనిక అండి. సో, ఇలా చేయకపోతే పెన్షన్ రద్దయ్యే అవకాశం ఉంది. సో, క్యాబినెట్ భేటీ అయితే షురు. సో, దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెల 27న క్యాబినెట్ సమావేశం అండి. సో, అమరావతిలోని సచివాలయంలో ఈ ఈ నెల 27వ తేదీన మంత్రిమండలి సమావేశం జరగనుంది. సో, ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని కాగితరహిత క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో, ఇది పేపర్‌లెస్ క్యాబినెట్ భేటీ అండి. సో, కాగితరహితపు క్యాబినెట్ భేటీలో భాగంగా మంత్రులకు ఐప్యాడ్ ఇవ్వాలని అయితే నిర్ణయించారు. ఇక్కడ ఏవైనా నోట్ చేసుకోవడానికి ఐప్యాడ్‌లో నోట్ చేసుకోవాలని. ఇకపై క్యాబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోనే జరుగుతాయనేది ముఖ్య తాజా సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబు గత క్యాబినెట్‌లో మంత్రులకు తెలిపి ఉన్నారు. సో, ఇప్పటి నుంచి అయితే అమలు. 2015లోనే సీఎంగా కాగితపురహిత క్యాబినెట్ సమావేశాలకైతే శ్రీకారం చుట్టారు. నేడు ఈ సమావేశంలో కాగితపురహిత సమా సమావేశాన్ని అయితే తీర్చిదిద్దనున్నారు. ఇక ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. ట్యాబ్ ద్వారా క్యాబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో టెక్నాలజీకి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం అండి. సో, ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో పీఆర్‌కి సంబంధించి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ గురించి, అలాగే వీటి గురించి ప్రధానంగా చర్చించే అంశాలైతే తప్పక ఉంటాయని అయితే విశ్వసనీయ వర్గాలకు చెందిన తాజా సమాచారం. సో, మరో 10 రోజుల్లో అయితే ఈ మేరకు మనకైతే క్యాబినెట్ భేటీ జరగనుంది. ఇకపోతే పెన్షనర్స్ పెన్షన్ రద్దు విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ తప్పక తమ యొక్క ఏబీసీ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ని అయితే సమర్పించి ఉండాలి. సో, ప్రతి సంవత్సరము ఏబీసీ అనేది జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలల్లో అయితే సమర్పించాలి. లేదంటే పెన్షన్ రద్దయ్యే అవకాశాలున్నాయి. సో, ఇది అందరికీ తెలిసిందే. సో, మరి ఒకసారి లేట్‌గా ఇంకా ఎవరైనా లేట్‌గా ఉన్నట్లయితే వాళ్ళు తగు కారణాలు అంటే వివరించదగ్గ కారణాలు తెలియజేసి ఈ ప్రక్రియను సబ్మిట్ చేయవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారం. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. క్యాబినెట్ భేటీలో వెలువడే అంశాల గురించి మనము 27వ తేదీన అయితే క్యాబినెట్ భేటీ కంప్లీట్ అయిన తర్వాత అంశాల గురించి అయితే చర్చిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.